కొందరికి షాయ్ పిచ్చి రోజుకు 4-5 మాటలు అన్నది అవుతారబ్బా, లేకుంటే నెత్తి నొస్తుంటది. గరం గరం సప్పరిస్తే గాని పానం నిమ్మలం అనిపించది. ఇంకొందరు దమ్ము కొట్టకుండా అస్సలు ఉండలేరు. రోజుకో 4-5 సందు దొరికితే పెట్టె కూడా కథం చేస్తారు. గుట్కాలు తంబాకు తింటే గుట్టుకుమంటారని తెలిసినా మాంతే బతకలేరు ఇంకొందరు. ఇక పెగ్గేయకుంటే బాడీ షేక్ అవుతుంటది ఇంకొందరికి. కానీ వీటన్నిటికంటే డేంజర్ ఇంకోటి ఉన్నదుల్లో. మాకు బువ్వొద్దు బిర్యానీ వద్దు, ఇంత గంజాయి పడేస్తే గుమ్మున విలిచి గమ్మునుంటాం అంటాన్రు ఉత్తరప్రదేశ్ లా ఉత్తమ లవ్వర్లు. పెన్మిటిని చంపిన కేసులా ప్రియుడితోటి జైలుకు పోతే ఆడ తిండి తింటలేరట, నీళ్లు ముడతలేరట. మత్తు లేకుంటే బతకలేమని గాయి వేస్తుంటే ఇక లాభం లేదని స్పెషల్ దవాఖానకు పంపిండ్రు ఆఫీసర్లు. नशा मुक्ति केंद्र में उपचार कराया जाता है। दूसरा, जो विड्रॉल सिम्टम आते हैं काफी दिनों से यदि बंदी नशा ले रहे होते हैं। భర్త సముద్రంలా గస్తీ కాసే నేవీ ఆఫీసర్ బిడ్డే బర్త్డే నాడు ఇంటికొస్తే అన్నంలా మత్తుమందు కలిపి క్యాలి తప్పినాక లవ్వర్ తోటి కలిసి చంపేసింది. డెడ్ బాడీని 15 ముక్కలు చేసి డ్రమ్ములేసి సిమెంట్ నింపి పెట్టిండ్రంటే చూడుర్రిగా. మళ్ళేం తెలియనట్టు టూర్లు తిరిగింది, ఓలి ఆడింది. డౌట్ రాకుండా భర్త బతికే ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఆయన ఫోన్లకెళ్ళి. ఎన్ని మాటలు చేసినా ఫోన్ ఎత్తుతలేడందని అన్నోళ్ళ ఇంటోళ్ళకి డౌట్ వచ్చి కేసు పెడితే మనోళ్ళ భాగోతం బయటపడి అరెస్ట్ అయి జైలుకు పోయినరన్నట్టు. ఇంత ఘోరం చేస్తానికి కూడా గంజాయే కారణమట. ఏందో ఏమో మనుషులు నెరిగింత అధ్వానం తయారు కాబట్టిరి.